ఈ రాజకీయ నాయకుడు హిందువు మాట్లాడాలి, ఊరికే సంగనాకుడు కాదు. భయ్యా భయ్యా ఎవరా భయ్యా? నువ్వు అమ్మాని ఆవిడ కోసుకు తినేవాడు భయ్యా అవుతాడా? కుయ్యా నీ అయ్యా నీ నోట్లో ఉయ్యా. నువ్వు తినే ప్రతి దాంట్లో వచ్చా కలిపేవాడు నీకు భయ్యా అవుతాడా? నీ ఆ తర్వాత తెలుసు కదా ఆల్రెడీ, అందుకని నీకు చెప్పడం సిగ్గులే. నీ కూతురుని ఎత్తుకుపోయేవాడు నీకు భయ్యా అవుతాడా? నీ బిడ్డని పార్సిల్లో పంపించేవాడు, సూట్ కేసులో పంపించేవాడు నీకు భయ్యా అవుతాడా? నీ కూతురుని ఆడకూతురుని ఎత్తుకెళ్ళి ఫ్రిడ్జ్ లో ముక్కలు చేసేవాడు భయ్యా అవుతాడా? ఈ దేశాన్ని ముక్కలు చేయాలనుకునే దరిద్రుడు నీకు భయ్యా అవుతాడా? శరీరంలో ముక్క కోసుకునేవాడు భయ్యా అవుతాడా? ఖచ్చితంగా అన్ని మతాలు సమానం అంటే నువ్వు నపుంసకుడివి, కుజ్జా అనకూడదు. ఎందుకంటే కుజ్జా అని మనం చేత పిలువబడే వాళ్ళని హిజ్రా అంటారు. ఆ హిజ్రాల్లో బోల్డ్ మంది వజ్రాలు ఉన్నారు. వాళ్ళు మాట్లాడుతున్నారు మన దేవాలయాల కోసం, ధర్మం కోసం. రాజమండ్రిలో సుబ్బలక్ష్మణి ఒక హిజ్రా గట్టిగా మాట్లాడుతుంది, పోట్లాడుతుంది. కాబట్టి ఎప్పుడో చెప్పారు బాలదాకే, కుజ్జా అంటే శరీరంలో ఏదో చేసుకున్నాడు కాదు. ఈ దేశానికి ధర్మానికి అన్యాయం జరుగుతుంటే కూడా అబద్ధాలు చెబుతూ అన్ని మతాలు సమానమైన ప్రతి వాడు కొజ్జగాడే. అటువంటి వాళ్ళకు ఓట్లేసేవాడు కూడా. నేను చెప్పింది అబద్ధం అయితే నిరూపించండి, అన్ని మతాలు ఒకటే అని నిరూపిస్తే 10 లక్షలు హాట్ క్యాష్ ఫ్రమ్ పబ్లిక్ ఆన్ స్టేజ్ అండ్ డిక్లరింగ్ రిపీటెడ్లీ. ఎవరైనా సరే నిరూపించండి. ఎలా అవుతుందండి? మనం ఒక ఇంత పసుపు ముద్ద పెట్టుకుంటాం, దానికి కుంకుమ బొట్లు పెడతాం. ఈ తెలంగాణలో బతుకమ్మ ఆడతాం. ఆ బతుకమ్మ చుట్టూ ఏం పాట పాడతాం? శ్రీలక్ష్మిని మహిమలో గౌరమ్మ చిత్రమై తోచునమ్మ, గౌరమ్మ చిత్రమై తోచునమ్మ. శ్రీలక్ష్మిని మహిమలో గౌరమ్మ చిత్రమై తోచునమ్మ, గౌరమ్మ చిత్రమై తోచునమ్మ. ఇంత పసుపు ముద్ద, ఇన్ని పూలు, వాటికి మనం పొంగిపోయి వాటి చుట్టూ తిరిగి మొక్కి మనం ప్రకృతితో కనెక్ట్ అయితే, ఈ ప్రకృతిలో వికృతిగాళ్ళు మనం చేసే పూజని వ్యతిరేకించి దేహంలో భాగాన్ని కోసుకుని దేశాన్ని కోసే దరిద్రులు మనకి ఎట్లా బంధుత్వం ఉంటుంది? వారితో మనకి భయ్యా ఎలా అవుతాడు? వాడు ఆలోచించాలా వద్దా? మాట్లాడాలా వద్దా? పరిశీలించాలా వద్దా? ప్రశ్నించాలా వద్దా? ఈ దేశాన్ని కాపాడుకోవాలా వద్దా? ప్రపంచంలో ఒకే ఒక్క దేశం ప్రపంచం అంతా బాగుండాలని కోరుకునే దేశం ఏంటది? ఇందులో ఇక్కడ ఉన్న వేల మందిలో, వందల మందిలో అందరికీ వేదం రాదు, ఉపనిషత్తులు తెలియదు, పురాణాలు తెలియవు. ఏదో మోహన్ లాంటి వాడో, నాలాంటి వాడో, అమోఘ లాంటి వాడు కొంతమంది ఇక్కడ తెలియచ్చు. కానీ అక్షరం ఒక్కరాని వాడు కూడా నేను ఒక ఉపనిషత్తు వాక్యం సగం చెబితే దాన్ని పూర్తి చేస్తాడు. మనం ఇప్పుడు మేల్కోకపోతే కోలుకోలేని దెబ్బ తింటాము. ఎందుకంటే బంగ్లాదేశ్ పుట్టినప్పుడు, పాకిస్తాన్ పుట్టినప్పుడు మనకే పుట్టి మతం మారిన హాఫ్ కట్ మిర్చిగాళ్ళు లుంగీలు తీసి చెక్ చేశారు సుంతి అయిందా లేదా. సుంతి అయిన వాళ్ళని ఉంచారు, కాని వాళ్ళని చంపారు. మీలో దరిద్రులు ఉన్నారా అని అడిగాను అంటే అర్థం అన్ని మతాలు ఒకటే అనుకునే దరిద్రులు ఉన్నారా అని అర్థం. అలాంటి దరిద్రులు ఎవరైనా ఉంటే మీరు మారండి, లేదు మరణించండి. మీరు భూమి లోపల ఉంటే భూమికి చాలా మంచిది. ఎందుకంటే మీరు ఇంటి దొంగలు. మీకు పౌరుషం ఎవరి మీద వస్తుందంటే సాటి హిందువు మీద వస్తుంది. మీ రుబాబు ఎవరి మీద చేస్తారంటే సాటి హిందువు మీద చేస్తారు. మీరు ఉమ్మేసేవారి మీద మీరు ఏ దమ్ము చూపించలేని సిగ్గులేని బ్యాచ్ తొందరగా భూమిలో కలిసిపోండి. అబద్ధాలు చెప్పే నీతి లేని బొందుగాళ్ళు కరెక్ట్ పేరు పెట్టింది. ఈ బొందుగాళ్ళు చాలా ప్రమాదం. వాడు బొట్టు పెట్టుకోడు. హిందువుల గుడికి 10 గజాలు ఇమ్మంటే వీడు మాట్లాడు, వీడు చప్పుడు చేయడు. ఈ ప్రపంచాన్ని శ్మశానం చేద్దామనుకునే, దేహంలో ఒక భాగాన్ని కోసుకుని దేశాన్ని కోసే దరిద్రుల బొందల గడ్డకి
వందల ఎకరాలు ఇస్తారు. సిగ్గులేని దరిద్రుడు. ఆ దరిద్రుడు నువ్వు చెయ్యంటావు, సిగ్గులే? నా ధర్మానికి, నా దేశానికి, నా దేవాలయాలకి, మా గోమాతలకి ఎవడు సపోర్ట్ చేస్తాడో వాడికే నేను సపోర్ట్ చేస్తా. వాడిది మా కులమైనంత మాత్రం నేను సపోర్ట్ చేయను. వాడిది మా ప్రాంతం అయితే నేను సపోర్ట్ చేయను. వాడు డబ్బున్నోడైతే నేను సపోర్ట్ చేయను. వాడు మా పార్టీ అయితే సపోర్ట్ చేయను. ధర్మమే ప్రధానం, దేశమే ప్రధానం, దేవాలయమే ప్రధానం. మన దేవాలయాల్లో డబ్బులు పట్టుకుపోతారు, మన దేవాలయాల్లో బంగారం ఎత్తుకెళ్తారు, మన దేవాలయాలు ఉండే భూముల్ని ప్రతి పథకానికి వాడుకు తగ్గుతారు. మన దేవాలయాల్లో టికెట్లు పెట్టి, మన ఎక్కెట్లు పెట్టి ఆ డబ్బులు సంపాదించి మనని ఇబ్బంది పెడుతూ ఉంటారు. వీళ్ళు మన దేవాలయ దర్శనానికి మనం డబ్బులు పెట్టి మన దేశంలో వెళ్ళాలా? ఈ దేశాన్ని నాశనం చేసి ఈ దేశాన్ని ముఖం చేయాలనుకునేటువంటి ఎడారి మతస్థులకి ఇక్కడి నుంచి ఈ దేశానికి అవసరం లేని, సంబంధం లేని, అక్కర్లేని వాడు ఏదో యాత్రకి వెళ్తే సబ్సిడీ ఇస్తారా? కోర్టులో కేసు వేయవద్దా? మాట్లాడవద్దా? సిగ్గు శరవన్నా లాయర్లు ఉన్నారా లేదా? ఉంటే కేసేయండి. ట్యాక్స్ పేయర్స్ డబ్బు ఎవడి యాత్రలకి ఇవ్వకూడదు. నిన్న ఒక ఇంటర్వ్యూలో చూసా, రఘురామరాజు గారు, ఆంధ్రప్రదేశ్ ఉపశాసనపతి, ఆయన చెప్పారు, దేవాలయాల్లో డబ్బులు పట్టుకెళ్ళి హిందూ పూజారులకు ఇస్తున్నారు, మరి మౌజర్లకి, పాస్టర్లకి ఎక్కడ పైసలు ఇస్తున్నారు? ప్రజల ట్యాక్స్ డబ్బులు ఎందుకు ఇవ్వాలి? నేను ఎప్పటి నుంచో చెబుతున్నటువంటి మాట ఆయన మొన్న చెప్పారు అధికారికంగా. గివ్ ద బిగ్ హ్యాండ్ టు గివ్లర్ అంటారు. అంటే తెలుసా? త్రిపిష్టం అంటే తెలుసా? అంటే ఏంటి? టిబెట్. బ్రహ్మదేశం అంటే తెలుసా? అంటే బర్మా, శ్రీలంక, సింధు దేశం, పాకిస్తాన్, ఉత్తర బెంగాల్, తూర్పు బెంగాల్, అది బంగ్లాదేశ్. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? గాంధార దేశం, ఆఫ్ఘనిస్తాన్. ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? నేపాల్. ఎక్కడ? అన్ని మనలోనే. బొట్టు పెట్టుకొని గుడికి ఎప్పుడు వెళ్ళని మన చెవిలో పువ్వులు పెట్టినోడు నేపాల్ మన దేశంలో కలపంటే కలపనివ్వలే, శ్రీలంక మన దేశంలో కలపాలంటే కలపనివ్వలే. ఈ దేశాన్ని ముక్కలు చేసి కాశ్మీర్ని వాళ్ళకి అప్పచెప్పినటువంటి నీచ్ కమీ. ఆ తర్వాత మీకు తెలుసు, కుక్కల్ని ఏమనకండి, కుక్కలు బాధపడతారు. అందుకని ఈ దేశం ఐక్యంగా ఉంచేవాడినే మనం సపోర్ట్ చేయాలి. ఈ దేశ ఐక్యత భంగం కలిగిస్తే మనం సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేద్దామవుతా? సపోర్ట్ చేద్దామవుతా? ఆ సపోర్ట్ చేసే బుద్ధి మీకుంటే చెయ్యాలి. ప్రేమించేవాడు వేరే దేశంలో ఉండాలి. మొగుడు పూలు తెచ్చాడు, మొగుడు బంగారం తెచ్చాడు, మొగుడు పౌడర్ తెచ్చాడు, మొగుడు లిప్స్టిక్ తెచ్చాడు, మొగుడు సెంటు తెచ్చాడు, ఇవన్నీ మంచి చీర తెచ్చాడు. ఈ చీర కట్టుకుని, పూలు పెట్టుకుని, సెంటు కొట్టుకుని, లిప్స్టిక్ రాసుకుని ఈ లేడీ ఎవరి కోసం ఎదురు చూడాలి? ఎవరైతే ఇవన్నీ తెచ్చాడో వాడి కోసం ఎదురు చూడాలి కదా. తినేది ఇంటి మూడు సొమ్ము, పాడేది రంగు మూడు పాడ అంటే వాడి దగ్గరికి పంపిస్తామరా? రంకు పాకిస్తాన్ ప్రేమికులారా, ఈ దేశానికి మీకు లింకు లేదు, మీకు మాకు సింకు కాదు. మీరు చేసేది బొంకు, మీ మతం రంకు, మాకు కాదు సింకు. ఇక్కడి నుంచి వాళ్ళు పంపు. అర్థమవుతుందా? అందుకే చెరో బాలాపూర్ రేపైనా ఎల్లుండి 24 ఎల్లుండి. అదేనా? మీరు కొనేటప్పుడు, తినేటప్పుడు ఒక్కసారి హిందీలో దేకండి, మొత్తం సెట్ అయిపోతుంది. ఏంటది? ఎప్పుడైనా హోటల్ పోయింది, హోటల్కి వెళ్తే ఆ హోటల్లో భయ్యా ఛాయ్ లేదో లేకపోతే బిర్యానీ లేదో ఆర్డర్ ఇచ్చేసి తినేస్తారు. లోపలికి వెళ్ళే ముందు పైన చూస్తారు, అన్నపూర్ణ భోజనాలయం. ఏమనుకుంటారు? అంతే అనుకుంటారు. తిన్న తర్వాత పేమెంట్ చేస్తాం కదా, అప్పుడు ఏమొస్తుంది? అందులో అన్నపూర్ణ రాదు, అన్ని పూర్ణాలే. అబ్దుల్లా వస్తాడు.
సైఫుద్దీన్ వస్తాడు, లేదా అక్బరుద్దీన్ వస్తాడు. ఎందుకని? పైన లోన. అందువలన వాళ్ళు మనని మోసం చేసి ఈ దేశాన్ని ఆక్రమించడానికి సదా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి కొనే ముందు తినే ముందు హిందీలో దేకండి, లేకపోతే తెలుగులో దేకడానికి సిద్ధంగా ఉంటారు. హిందీలో దేకడం అంటే ఏంటి అర్థం? ఏ మోహన్ కూర్చో, మాట్లాడకు. హిందీలో దేకడం అంటే అర్థం ఏంటి సార్? మాట్లాడకండి. సీను, హిందీలో దేకడం అంటే అర్థం ఏంటి? దేకో అంటే అర్థం చూడు. అందుకని మీరు కొనే ముందు తినే ముందు ఆ స్కానర్ మీద పెట్టండి సెల్లో, అందులో వస్తుంది. మేము మొన్నే అహోబిలం వెళ్ళాం, పొద్దున్నే అహోబిలం వెళ్తే వైకుంఠ ఏకాదశికి బొమ్మలు అమ్ముతున్నాడు ఒకడు, పూలు అమ్ముతున్నాడు ఇంకొకడు. ఏం పేరు అని అడిగాడు. అబ్దుల్లా. అహోబిలంలో అబ్దుల్లాకి ఏం పని? అసలు ఎడారి మొత్తంలో పూలు లేవు కదా, ఆ మాటకు వస్తే నీళ్ళే లేవు కదా. మన గుడి దగ్గర బతకడానికి, మన గుడి దగ్గర వాళ్ళు ఉమ్ము పోసి ఒచ్చ పోసి అమ్మడానికి వాళ్ళకి ఏమీ స్వాభిమానం అడ్డు రాదు. మన మోసం చేయడానికి వాళ్ళకి స్వాభిమానం అడ్డు రాదు. కానీ మనం వాడి దగ్గర కొని వాడు ఉమ్మేసిన దాన్ని తింటే, ఆ ఉమ్మేసిన దాన్ని దేవుడికి పెడితే మనకు పుణ్యం వస్తుందా? మనకు పుణ్యం వస్తుందా? అందుకని ఎక్కడ కొనాలి, ఎక్కడ తినాలి అనే ఇంగితం మనకు ఉండాలి కదా. ఓకే, మనం ఎక్కడ కొనాలి, ఎక్కడ తినాలి అనే ఇంగితం మనకు ఉండాలా వద్దా? ఉండాలంటే ఏం చేయాలి? అది హిందీలో దేకాలి. హిందీలో దేకడం అంటే ఏంటి? మీరు కొనే ముందే చూడండి. షాప్కి వెళ్ళారండి, షాప్ ఆయన ముఖాన్ని బొట్టలేదు, షాపులో చూస్తే ఎక్కడ ఒక్క పటం లేదు. ఇది ఎందుకు తినాలి, ఎందుకు కొనాలి? మన కార్యకర్త ఒక షాప్ మెట్లెక్కి మళ్ళీ వెనక్కి వస్తున్నాడు. సార్ సార్ ఏది వెళ్ళిపోతున్నారు ఏంటి సార్ అన్నాడు. ఎవరు? షాప్ ఆయన. అంటే నేను మీ షాప్లో కొనాను సార్ అన్నాడు. అదెందుకు సార్ అన్నాడు. మీరు ఆ పిక్చర్ పెట్టారంట. ఏం పిక్చర్? ఓంకారం, చంద్రుడు, చొక్క, చొక్కలో చెక్క. నువ్వు చెక్క మాకు అక్కర్లేదా, నువ్వు దేశానికి బిఓకేకే, అందుకని నీ దగ్గర కొన్నాం అని వచ్చాడు వాడు. సార్ ఫోటో ఉంటే మీకేం సార్ అన్నాడు. నువ్వు ఎందుకు పెట్టావు అంటే మా షాప్లో అందరు వస్తారు కదా సార్ అన్నాడు. మరి ముస్లిం షాపు కూడా హిందువులు పోతారు కదా, క్రిస్టియన్ షాపు కూడా హిందువులు పోతారు కదా, వాడు పెడతాడు ఇది ఓంకారం పెట్టి దాంట్లో చంద్రుడు, చొక్క, అందులో చెక్క. ఇది ఎవడైనా నాన్ హిందూ పెడతాడా? మరి ఎవరికి లేని దూరం నీకెందుకురా? అన్ని మతాలు సమానం అనుకుంటే సరిపోతుందా? డిసెంబర్ 20 పాసిపోయిన కేక్ తింటే అన్ని మతాలు సమానం అవుతాయా? రంజాన్కి సలీం ఇచ్చిన హలీము గులాములా మనం తిన్నట్టు తినే సలాం కొడితే అన్ని మతాలు సమానం అవుతాయా? అన్ని మతాలు సమానం అనే మాట నిజమే అయితే ఈ దేశంలో కొన్ని లక్షల దేవాలయాలు మసీదులుగా మారతాయా? అన్ని మతాలు సమానం అనే మాట నిజమే అయితే ఈ దేశం 2-3 ముక్కలుగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ తయారవుతుందా? అన్ని మతాలు సమానం అనేది నిజమైతే రోజుకి 5 సార్లు మనం వినాలా? అందుకని అన్ని మతాలు సమానం అనే దరిద్రులారా